బ్రతకాలి అనుకుంటే ఎలా అయినా బ్రతకచ్చు. బ్రతకడం ఇంపార్టెంట్ కాదు, మనం ఎదుటి వారి పట్ల ఎలా నడుచుకుంటున్నాం, మన చేతలు మన మాటలు ఎదుటి వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరికి రూపాయి సాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ మన పట్ల ఇంకొకరు బాధపడకుండా ఉంటే చాలు. జీవితంలో డబ్బు, పరువు, బంధాలు, ప్రేమలు, ఆఖరికి ప్రాణాలు ఏది కోల్పోయినా సరే వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోకు. వ్యక్తిత్వం అంటే నమ్మిన మనుషుల్ని దూరం చేసుకొని, నమ్మిన వ్యక్తుల్ని మోసం చేసి, ఎదుటి వ్యక్తిని మాటలతో బాధపెడుతూ బ్రతకడం వ్యక్తిత్వం కాదు. నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు బ్రతికినంత కాలం ఇంకొక వ్యక్తిని బాధ పెట్టకుండా, నిన్ను నమ్మిన వ్యక్తిని మోసం చేయకుండా బ్రతకడమే అసలైన వ్యక్తిత్వం. ఎదుటి వ్యక్తికి మేలు చేయకపోయినా సరే కీడు చేయకుండా ఉంటే అదే అసలైన వ్యక్తిత్వం. ఎలా అయినా బ్రతకడం ఇంపార్టెంట్ కాదు, మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎలా బ్రతుకుతున్నామన్నది ఇంపార్టెంట్. బ్రతికి ఉన్నప్పుడు చచ్చాక కూడా నీకంటూ ఒక పేరు, స్థానం, స్థాయి ఏదైనా కూడా నిన్ను నిలబెట్టేది కేవలం నీ వ్యక్తిత్వం మాత్రమే. అలాంటి నీ వ్యక్తిత్వాన్ని కాపాడేది కేవలం మాట్లాడే మాట మాత్రమే. మనం మాట్లాడే మాట వల్ల ఒక ప్రాణాన్ని తీయవచ్చు, అదే ప్రాణాన్ని కాపాడవచ్చు. మన మాటలోనే వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.